ఇది 2వ అధ్యాయంలో 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఒక్కసారి మళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను. సో డబ్బు విషయానికి వచ్చినా కానీ దేనికైనా కానీ బయట అలా ఉంది, బయట ఇలా ఉంది అని అంటే ఈ రకంగా మనము మన యొక్క ఆత్మిక స్థితి నుంచి ఆ ప్రొటెక్షన్ నుంచి బయటకు వచ్చేసామంటే ఇంకెవరైనా అటాక్ చేసేస్తారు. అక్కడ ఒక సింహము ఒక తాబేలు వీడియో కూడా రన్ చేసి చూపించాం లాస్ట్ టైం చూపించినప్పుడు. సో ఎప్పుడైతే ఈ రకంగా ఈ షెల్ లోపల ఈ చిప్ప లోపల ఉంటామో సురక్షితంగా ఉంటాం. సో ఎప్పుడైతే దాని నుంచి బయటకు వచ్చేస్తామో ఆ బయటకు వచ్చేసినప్పుడే అటాకులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత బయట నుంచి ఉన్నది అబ్జార్బ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సమస్యలన్నీ ఆత్మిక స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడే వస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి సాంఖ్యయోగ చెప్పారు. ఆ చాప్టర్ మీకు అర్థమైంది అని అంటే జీవితాన్ని గడపడం చాలా సులువైపోతుంది. ఆ తర్వాత సంబంధాలు, ఇప్పుడు డబ్బు విషయం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సంబంధాల విషయానికి వద్దాం. సంబంధాల విషయానికి వచ్చేసరికి ఏమైందంటే మనం ప్రతి దానికి నీరు పోస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం, అందరు చూడండి. సో ఈ ఆత్మాన్న బీజం నుంచి మన యొక్క జన్మలు వస్తూ ఉన్నాయి. సో 2వ అధ్యాయం మళ్ళీ అందులో ఏం చెప్పారు భగవానుడు? ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. దాన్నే మనం చనిపోవడం అంటున్నాం, కానీ ఆత్మ చనిపోవట్లేదు, ఇక్కడ శరీరాన్ని వదిలేస్తుంది. అందుకే డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నమాట. భగవంతుని దృష్టిలో అసలు మృత్యు అన్నదే లేదు. మనము అజ్ఞానం వల్ల, అవగాహన లోపం వల్ల చనిపోయారు అని అంటున్నాం. శరీరాన్ని వదిలి ఇంకో జన్మ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ ఆత్మ అన్న బీజం నుంచే మన యొక్క ప్రాప్తులు గాని, అంటే భగవంతుడిచ్చే అష్టైశ్వర్యాలు గాని, లేకపోతే మనం చేసుకునే కర్మలకు సమస్యలు గాని అన్ని ఆత్మలోనే రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక చెట్టు కింద వేశాము. సో ఈ ఆత్మ అన్న బీజం నుంచి మనకి ఈ రోజు సంబంధాల పరంగా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, తర్వాత పిల్లల ద్వారా సమస్యలు, ప్రకృతి పరంగా సమస్యలు, ఆర్థిక సమస్యలు అంటే బ్రాడ్ గా వేశాం. సో ఈ సమస్యలు అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి కొన్ని ఉండొచ్చు, కొంతమందికి ఇంకొనొచ్చు. సో ఇది స్టార్ట్ అయింది విషాద యోగంతో. కాబట్టి విషాదంలో నుంచి ఏ రకంగా స్థితప్రజ్ఞ స్థితికి రావాలన్నది ఇక్కడ చెప్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ రకంగా సమస్యలు ఉన్నప్పుడు ప్రతి సమస్యకు నీళ్లు పోస్తున్నాం. అంటే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆకుకు నీళ్లు. సపోజ్ ఒక చెట్టు పెరగాలి అని అంటే మనం ఆ చెట్టు మొదళ్లలో, వేర్లలో నీళ్లు పోస్తే చెట్టు పచ్చగా ఉంటది. అలా చెట్టు వేర్లలో నీళ్లు పోయకుండా ఆకుకి నీళ్లు వేస్తూ పోతే ఎప్పటికీ అవాల పని. అసలు ఆ రకంగా చేస్తే వృక్షము, చెట్టు అన్నది పచ్చగా ఉంటుందా, పెరుగుతుందా? అవదు.